ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు. ప్రకృత వంశరామః. నిన్న శుషావా శిష్వీయతు అనే రూపాలు ఏ రకంగానే చూసాము. చెప్పండి శాస్త్రి గారు. ద్విర్వచనానికి అనేటువంటి దానికి అర్థం ఏమిటి? ద్విర్వచన ఏకకర్తవ్యే అని చెప్పారు కదా. ద్వివచనం అంటే ఇప్పుడు లిట్టు పక్కన అంటే ధాతు రెండు వేసాం, దాన్ని ద్వివచనం అంటాం. ద్వివచన్ అంటే 2 సార్లు వచనం. రెండు సార్లు చెప్పడం 2 సార్లు ధాతుని 2 సార్లు చేసుకుంటారు. ఇప్పుడు దాదాతుకు దా దా తి అలా అంటాం కదా. అలాగే ఇక్కడ మనము షూ ధాతు షూ ధాతు కదా, దాన్ని షూ రాసుకున్నాం. కానీ మనము ఇక్కడ మనకు ధాతు ఏమి అంటే అయాది సంధి చేసిన షా ఉంది. ఆ షావుకు షావు దిత్తం కావాలి. దిత్తం చేసుకుంటా అనే సందర్భంలో ఇది వచ్చి లేదు, మూల రూపంలో ఏదైతే ఉన్నదో స్థాని రూపము అది దిత్తం చేసుకోవాలి. రెండో రూపం ఏదైతే అంటే ఒకటి ఆల్రెడీ ఉంది, ఇంకోటి చేసుకోవాలి, దిత్తం చేసుకోవాలి. ఇంకోటి చేసుకుని 2 అయిపోతాయి అన్నమాట. ఆ రెండోది వచ్చేది ఏదైతే ఉందో దాన్ని రూపాతి దేశం చేసుకో. మొదట్లో ఏదైతే రూపం ఉన్నదో అదే రూపం చేసుకో. దాన్ని ద్వివచన నిమిత్తే అని చెప్పారు ఇక్కడ. ధన్యవాదాలు. అస్తు. నిన్న శిష్వీయతు అనేది కూడా చూసాము ఏ రకంగా అనేది. అయినా ఒకసారి చూసుకోండి, ఓన్లీ సూట్లో రాసుకోండి. నిన్న రాశారు, గ్రూపులో పెట్టారు. దీంట్లో ఒక సందేహం ఉందండి, అవసరం లేదంటారా? శిష్వీయతు ఎలాగనేది మొత్తం రూపం అదే ఉంటుందని కేవలం మనం చెప్పాం కదా. విభాష స్వేహ్ అనే సూత్రం చేత అక్కడ సంప్రసారం అవుతుందని చెప్పాం. సంప్రసారం అయినప్పుడు మనకు శుషావ అనే రూపం సిద్ధించింది. సంప్రసారం జరిగి సంప్రసారం జరిగినప్పుడు ఒకసారి విభాష వికల్పంగా వస్తుంది కదా, ఒకసారి రాదు. సంప్రసారం నా భవతి. సంప్రసారం కాకపోతే ఏముంటుంది? స్వీ అలాగే ఉంటుంది. స్వీ నల్ ప్రత్యయం, నల్ కనుమతి చూస్తే ఆమె స్వీ ఆ. ఇప్పుడు ఈ స్థితిలో అచో ఈనితి అనే సూత్రం ప్రకారం ఇక్కడ కూడా వృద్ధి చేస్తాం. వృద్ధి ఏమవుతుంది? స్వీకి స్వై అయిపోతుంది. స్వై మళ్ళీ ఏ చోయ వాయావహ తోటి ఆ ఆదేశం చేసి స్వాయ్ అయిపోయింది. అక్కడేమో షా వచ్చింది, ఇక్కడ స్వాయ్ వచ్చింది అన్నమాట. స్వాయ్. ఇప్పుడు మళ్ళీ లిట్టి ప్రక్కన నలి ప్రత్యయం అనేది పక్కన ఉంది కాబట్టి అది లిట్టి స్థానంలో వచ్చింది కాబట్టి లిటిగా భావించి లిటి పక్కన ఉంటే లిటి ధాతు అనభ్యాసస్య అనే సూత్రం వచ్చేసి ద్విత్వం చేస్తా అంటుంది. ఎవరికి? స్వాయికి. స్వాయికి ద్విత్వం చేస్తా అంటుంటే వెంటనే ద్వివచనేచి అనే సూత్రం వచ్చేసి ద్వివచనం చేయబోతున్నావు అంటే నువ్వు ఏదాన్ని అయితే నిమిత్తం చేసుకొని అంటే ఏది లిట్టి ప్రత్యయం పక్కన ఉంటే ద్వివచనం చేస్తున్నావో అదే లిట్టి ప్రత్యయం పక్కన ఉంటేనా నువ్వు రూపాతి దేశం అవుతుంది. ద్వివచనం ఎవరికైతే చేస్తున్నావో ఆ ద్వివచనం అనేది రూపాతి దేశం అవుతుంది. మొదట్లో ఏదైతే రూపం ఉందో అది అతిదేశం చేసుకో అని చెప్పింది. అందుకనే స్వీ స్వాయ్ ఆ వస్తుంది. మొత్తం కలిపితే స్వీలో స్వీ స్వాయ్ ఆ. ఇప్పుడు పూర్వభ్యాస అభ్యాసం అని పేరు పెట్టిన తర్వాత అభ్యాసంలో ఉండేదానికి అభ్యాస చర్చ అనే సూత్రం చేత స్వీలో ఉండే వకారం వెళ్ళిపోతుంది. స్వీలో ఉండే వకారం వెళ్ళిపోతుంది అంటే ఆది హల్లు మాత్రమే మిగులుతుంది, మిగిలిన హల్లు తీసేస్తాం. ఇప్పుడు స్వీలో సకాలం మొట్టమొదటి హల్లు అది మిగులుతుంది, దాని పక్కన ఉండే వకారం వెళ్ళిపోతుంది. అప్పుడు సి మిగిలింది. సి స్వాయ అయిపోయింది కలిపితే. ఆచార్య అది హలాది శేష సూత్రం కదా ఆచార్య? హలాది శేషంతో అవుతుందా, అభ్యాస చర్చతో అవుతుందా? హలాది శేష అని ఇచ్చారు ఆచార్య పరిశిష్టంలో. దాంతో చేసుకోవచ్చు, మనకు వచ్చేది కాదు కదా. సామాన్యంగా హలాది శేషతో అవుతుంది. ఓకే, ఉత్తమం. హలాది శేష ప్రకారంగా ఆది హల్ శిష్యతే అదొకటి విశేషం, మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ రకంగా చూసుకోవాలి మనం.
కాబట్టి ఈ ప్రక్రియ వచ్చింది. మరి గ్రూప్ లో రాసిన వాళ్ళు కొంత పెట్టాను నేను, ఎవరో రాశారు. సో ఇప్పుడు ఇదే క్రమంలో ఇంకోటి రాసుకోండి. ఇంకో రూపం ఏంటిందండి? నెక్స్ట్ ఉదాహరణ ఉంచామండి, సుషావ శిశ్వాయ. ఒకసారి సంప్రసారం అయింది అనుకోండి, సుషావ అయిపోయింది, సంప్రసారం కాకపోతే శిశ్వాయ ఇలా రూపం వచ్చింది. ఓకే, ఇప్పుడు ద్వివచనంలో ఇప్పుడు ఏకవచన రూపం చూసాం, ద్వివచనం ఎలా వస్తుంది రూపం అది రాసుకోండి. సుషువతు స్విస్వీయతు ద్వివచనం రాసుకోండి, కొంచెం తేడా ఉంటుంది. ఇది కూడా సేమ్ దీని లెక్కనే ఉంటుందండి. అయినా ఒకసారి మన స్పష్టత కోసం చూద్దాము. రాసుకోండి. షుధాతు, ఇది శిశ్వాయ. మీకు స్పష్టమైంది కదండి, ఇబ్బంది లేదు కదా? అది రాసింది ఒకసారి చూసుకోండి, గ్రూపులో చూస్తే మీకు అర్థమవుతుంది, స్పష్టత వస్తుంది. ఇప్పుడు ద్వివచన రూపం రాసుకోండి. సుషు వతుహుకి రూపం చూసుకోండి, రాసుకోండి. మొత్తం ప్రక్రియ ముందు చెప్పిన విధంగా ఉంటుంది కాబట్టి ఓన్లీ సూత్రాలు రాసుకోండి, మళ్ళీ దానికి వ్యాఖ్యానం కాకుండా. టు ఓస్వి ధాతు రాసుకోండి. ముందు ఎడ్డింగ్ పెట్టుకుని సుషు వతుహు. మన లక్ష్యం ఏంటి? సుషు వతుహు సాధించాలన్నమాట. ఏంటండి? సుషు వతుహు, సుషు వతుహు రాసుకోండి. సుషువతు. టు ఓస్వి ధాతు రాసుకోండి. టు ఓస్వి, టు ఓస్వి. దానికి ఏదో భూవాదయో ధాతవ ఓన్లీ సూత్రం రాయండి. మళ్ళా ధాతుని పేరు పెట్టిన తర్వాత అనుబంధ లోపం చేయాలి, కింద రండి. భూవాద ధాతవ పునః అనుబంధ లోప, కింద రండి. అనుబంధ లోప, ధాతో అనుబంధ లోప, ధాతో అనుబంధ లోప. అది ఎలా చెప్తున్నాం? ఏమి వెళ్తుంది? ఓన్లీ స్వీ మూలుతుంది రాయండి కింద, స్వీ. ఇప్పుడు స్వీకి ఎదురుగా మన ధాతో, ధాతో. దాని పక్కనే ధాతుక అధికారంలో మళ్ళీ పరోక్ష లిట్, పరోక్ష లిట్. మళ్ళా లిట్ ప్రత్యక్ష అనుబంధ లోప రాయండి కింద. లిట్ ప్రత్యక్ష పరోక్ష లిట్ తీసుకొచ్చాం కదా, రాయగానే ఆ లిట్ చూపించండి. పరోక్ష లిట్ అని చెప్పాం కదా, లిట్ ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ రాయండి. లిట్ తర్వాత పరోక్ష లిట్ సూత్రం తర్వాత ప్రత్యయ పరశ్చ. అప్పుడు షూ ధాతుకి పక్కన తీసుకొచ్చింది షూ లిట్. ఏంటండి? షూ లిట్, షూ లిట్. ఇప్పుడు లిట్ ప్రత్యక్ష అనుబంధ లోప. ఈ ప్రక్రియ అర్థమవుతుంది కదండి? పూర్తి చెప్పమంటారా? ప్రక్రియ మన పైన రాసిందే అదే ప్రక్రియ తెచ్చుకుందాం, ఎక్కడ మార్పు వచ్చిందో అక్కడ రాసుకుందాం. ఇప్పుడు మనకు సుషావాని ముందు పెట్టుకుంటే అదే రాయిస్తున్నాను, సేమ్ టు ప్రక్రియ అదే, అదే ప్రక్రియ చూపిస్తున్నాం కనుక. అందుకే రండి స్వీ సు లిట్. స్వీ ధాతు డూ ఓస్వి కదా, స్వీ లిట్ అండి. స్వీ లిట్, స్వీ లిట్ తర్వాత లిట్ ప్రత్యక్ష అనుబంధ లోప, లిట్ ప్రత్యక్ష అనుబంధ లోప, లిట్ ప్రత్యక్ష అనుబంధ లోప. తో అనుబంధ లోప లా మిగులుతుంది, ఓన్లీ లా మిగులుతుంది. కింద రాని స్వీ ఇల్, స్వీ ఇల్. మళ్ళీ పూర్వవత్ ప్రథమ పురుష ఏకవచన తిప్ ప్రత్యయ, దానికి స్వీ ఇల్లు పెట్టిన తర్వాత దానికి ఎదురుగా రాసుకున్నాం. పూర్వవత్ తిప్ ఆది ఉత్పత్తి కృత్వా, పూర్వవత్, పూర్వవత్ తిప్ ఆది ఉత్పత్తి కృత్వా, పూర్వవత్ తిప్ ఆది ఉత్పత్తి కృత్వా, పూర్వవత్ తిప్ ఆది ఉత్పత్తి కృత్వా, తిప్ ఆది ఉత్పత్తి కృత్వా. ప్రథమ పురుష ఏకవచనే, ప్రథమ పురుష ఏకవచనే, ప్రథమ పురుష ఏకవచనే, ప్రథమ పురుష ఏకవచనే. ద్వివచనం కాదు మహోదయ. వెరీ గుడ్ అండి. ద్వివచనం అతుస్ కదా. ప్రథమ పురుష ద్వివచనే, ఇది ఒక్కటి మారుతుందండి. ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి, ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి, ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి.
రాయండి. సో ప్లస్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా స్వీ ధాతుకి పక్కనే వస్తుంది. స్వీ తస్ తిప్ తస్ జీ కదా, అందులో ద్వివచనం తస్ తెచ్చుకున్నాండి. స్వీ తస్. ఓకే, మళ్ళీ పరస్మై పదానాం రాసుకోండి. సూత్రం చెప్పింది కదా, పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ. పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ. పరస్మై పదానాం నల తుషు స్థల తుష నల్వమాహ. ఇదేం చేస్తుందండి? టిప్ ఉంటే నల్లి వచ్చింది. నేను చెప్పాను అక్కడ ఏమొచ్చింది, తస్తాన్ ఏమొస్తుంది చూడండి ఒకసారి చెప్పండి. అక్కడ చెప్పాను టిప్ ఈజ్ ఈక్వల్ టు నల్లు, తస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాను, మనం రాయించాను. అతుస్ అండి. అతుస్ ఆచార్య. ఇప్పుడు తస్తాన్ అతుస్తాను కింద రాయండి. ఈ సూత్రం రాసిన తర్వాత ఏం చెప్పింది? తస్ స్థానంలో అతుస్ వస్తుందని చెప్పింది, కాబట్టి అది పని చేయాలి మనం. స్వీ అతుస్, తస్తాన్లో అతుస్ రాయండి. స్వీ అతుస్, స్వీ అతుస్, స్వీ అతుస్, స్వీ అతుస్. ఓకేనా? తో స్వీ అతుస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఈ సందర్భంలో విభాష స్వీ రాయండి. అతుస్కి అనుబంధ లోపం ఏమి లేదండి. ఓకేనా? స్వీ స్థానంలో అనుబంధ లోపం ఏమి లేదు మనకు, అందుకే స్వీ అతుస్. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. విభాష స్వేహి, విభాష స్వేహి, విభాష స్వేహి. దాని తాత్పర్యం ఏం చెప్పామంటే ముందు ఏం రాసుకున్నారు? ముందు చెప్పాం కదా సుషావాలో విభాష స్వేహి, దాని మీనింగ్ ఏం చెప్పుకున్నాం? లిట్ పరతః శ్రీ ధాతో సంప్రసారం భవతి అని చెప్పుకున్నా కదా. లిట్ అంటే ఏమడుగుతుంది? పక్కన లిట్ ఉండాలంట. లిట్ ఉంది కదా మనకు. తస్సు అతుస్ అనేది లిట్ ప్రత్యయ స్థానంలో వచ్చింది, లిట్ ప్రత్యయం అది. అందుకే రాసుకున్నా. అనేన సూత్రేణ లిటి పరతః స్వీ ధాతు సంప్రసారణం భవతి. ఒక పక్షం సంప్రసారం చేసుకున్నామండి. స్వీ ధాతు సంప్రసారణం భవతి, స్వీ ధాతు సంప్రసారణం భవతి, స్వీ ధాతు సంప్రసారణం భవతి. స్వీ ధాతు సంప్రసారణం భవతి. महोदय जी अनेन सूत्रेण लिटि परतः स्वी धातोः संप्रसारणं भवति. लिटि परतः अंడి. లిట్ అండి. లిట్ స్థానంలో అతుస్ వచ్చింది కదా మనకు. ఇప్పుడు लिटि परतः దాని లిట్ పరతః చెప్తుంది. అయితే లిట్ అని చెప్తున్నా. లిటి పరతः స్వీ ధాతోः సంప్రసారణం భవతి. संप्रसारणं भवति. अस्तु महोदय. ఇప్పుడు సంప్రసారణం భవతి చెప్పి సంప్రసారణం ఇది కిం? ముందు అంతకన్నా ముందు విభాష అంటే ఏమిటి? సూత్రం విభాష స్వే కదా. సంప్రసారణం వికల్పేన భవుతుందండి. సంప్రసారణం విభాష భవుతుందండి, లేదంటే వికల్పం కాకుండా విభాష. సంప్రసారణం విభాష భవతి. విభాష అంటే వికల్పేన అని అర్థం. సంప్రసారణం విభాష అంటే ఒకసారి అవుతుంది, ఒకసారి కాదు. అది మనం చెప్తున్నాం. కానీ విభాష అంటే ప్రశ్న కలిగిందన్నమాట. ఈ సూత్రం సంప్రసారణం భవతి అని చెప్పింది. విభాష సంప్రసారణం భవతి, విభాష సంప్రసారణం భవతి అనగానే ముందు విభాష అంటే ఏమిటి? సూత్రం బాగుంది. లిట్టి పక్కనే ఉంటే స్వీ ధాతుకి సంప్రసారణం విభాష భవతి అని చెప్పావు. స్వీ ధాతుకి సంప్రసారణం విభాష భవతి అంటున్నావు. విభాష అంటే ఏమిటి? అప్పుడు ఈ సూత్రం అని చెప్తుంది. మన ప్రకృత సూత్రం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ సూత్రం వచ్చిందన్నమాట. రాసుకోండి. విభాష ఇతి కిం? ప్రశ్నవాచకం పెట్టుకుని విభాష ఇతి కిం, విభాష అంటే ఏమిటి? అప్పుడు రాయండి. పరస్మై పదానాం క్షమ్యతాం నవేతి విభాష, నవేతి విభాష, నవేతి విభాష, నవేతి విభాష. దీని యొక్క తాత్పర్యం తెలుసుదా?
నిషేధ వికల్పార్థయో విభాషా సంజ్ఞా భవతి. నిషేధ వికల్పార్థయో, నిషేధించి ఒకసారి నిషేధిస్తుంది, ఒకసారి వికల్పం చేస్తుంది. దీన్ని విభాష అంటాము. అంటే ఒకసారి నిషేధించినప్పుడు ఆ సంప్రసారం రాదు, ఒకసారి వస్తుంది, దాన్ని విభాష అని చెప్తామని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకని నిషేధ వికల్పార్థయో విభాషా సంజ్ఞా భవతి. ఇది ఎందుకు వచ్చిందంటే విభాష స్వే అనే సూత్రం వచ్చేసి లిట్టు పక్కన ఉంటే స్వీ ధాతుకి సంప్రసారం విభాష భవతి అని చెప్పింది. సంప్రసారం విభాష వస్తుందని చెప్పింది. సంప్రసారం వస్తుంది బాగుంది, కానీ విభాష అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా ఇది వచ్చి చెప్పింది. విభాష అంటే ఏం లేదండి, నిషేధించడము, ఒకసారి నిషేధించడం పూర్తిగా, తర్వాత దాన్ని వికల్పం చేయడం, ఒకసారి చేయకుండా ఒకసారి చేయడంనే విభాష అంటామని చెప్పి ఈ సూత్రం చెప్పింది. నిషేధము వికల్పము, ఒకసారి నిషేధిస్తుంది, ఒకసారి వికల్పం చేస్తుంది, దాన్ని విభాష అంటామని ఈ సూత్రం స్పష్టత కోసం దీన్ని ఇక్కడ ఉపయోగించాం. ఈ సందర్భంలో ఉపయోగపడుతుంది ఈ సూత్రం. విభాష అంటే ఏమిటి అడిగినప్పుడు దాని స్పష్టత చెప్పడం కోసం నవేతి విభాష నిషేధ వికల్పార్థయో, నిషేధం మరి వికల్పార్థానికే విభాష అని పేరు అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. సరే, విభాష సంప్రసారం భవతి అని చెప్పాం. కానీ సంప్రసారం వెతికిం మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది. సంప్రసారణం వెతికిం రాసుకోండి. సంప్రసారణం వెతికిం, అప్పుడు దీనికి సమాధానంగా ఇగ్యన సంప్రసారణం, ఇగ్యన సంప్రసారణం. అనేన సూత్రేణ రాసుకోండి. అనేన సూత్రేణ యనః స్థానే యః ఇక్, యనః స్థానే యః ఇక్ సా సంప్రసారణ సంజ్ఞకో భవతి. యనః స్థానే యః ఇక్ సా సంప్రసారణ సంజ్ఞకో భవతి. అంటే ఎన్ని స్థానంలో ఏదైతే ఇక్ వస్తుందని సంప్రసారణం అంటాం. ఇప్పుడు ఎన్ని ఉంది, స్వీధాతులో వా ఉంది, దాని స్థానంలో వాకి ఊ వస్తుంది, దీన్ని సంప్రసారణం అని అంటాం. అనేన సూత్రేణ యనః స్థానే యః ఇక్ సా సంప్రసారణ సంజ్ఞకో భవతి. యనః స్థానే యః ఇక్ సా సంప్రసారణ సంజ్ఞకో భవతి. ఓకేనా? ఎన్ని స్థానంలో ఇక్ అని చెప్పావు, ఎన్నులో యా వా రా లా ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్ అంటే ఈ ఊరు ఇరు ఉన్నాయి, ఇక్కడ అక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఏది తెచ్చుకోవాలి? దానికి సమాధానం కోసం యథాసంఖ్యం అనుదేశ సమానం. యథాసంఖ్యం తెచ్చుకోండి, క్రమంగా తెచ్చుకోండి. యా వా రా లా ఈ క్రమంలో ఉన్నాయి కదా, ఇక్కడో ఈ ఊ రు ఇరు ఇక్కడ కూడా క్రమంగా ఉన్నాయి. మహోదయ కొంచెం స్పీడ్ తగ్గించండి మహోదయ, రాసుకోలేకపోతున్నాం. అంటే మీకు అర్థం చేసుకొని చెప్తున్నా, రాపించడం లేదు, రాసుకోండి. స్పీడ్ గా చెప్పినందువల్ల మేము రాసుకోవటం వీలు పట్టలేదు. నేను రాయించడం లేదు. ఇది యథాసంఖ్యం అనేది సమానం అనేది దీని ఉపయోగపడింది చెప్తున్నాను. అన్నారు కదా, ఆ తర్వాత దీంట్లో అనేన సూత్రేణ రాసుకోండి. సూత్రం చెప్పారు ఇక్కడ, ఇగ్యన సంప్రసారం. ఇది రాసుకునేదా ముందు దీని అర్థం అయిపోయిందా? సంప్రసారణం ఇది కిమ్మని అంతవరకు రాసాం మహోదయ. సంప్రసారం ఇగ్యన సంప్రసారణం, ఇగ్యన సూత్రం అక్కడ ఉంది చూడండి, పరిశిష్టంలో ఉంది. పరిశిష్టంలో చూశాను మహోదయ. ఇగ్యన సంప్రసారణం అనేన సూత్రేణ యనః స్థానే యః ఇక్ సంప్రసారణం సంజ్ఞకో భవతి. ఇది సూత్రం. ఎన్ని స్థానం ఇక్కు చేస్తాను, దాని సంప్రసారం అని చెప్పాం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకసారి రాసుకోవద్దు. ఇక్కడ ఎన్నులు 4 ఉన్నాయి, ఇక్కులు 4 ఉన్నాయి. ఈ 4 స్థానం ఏ దానికి ఏ వర్ణ స్థానం ఏ వర్ణం వస్తుంది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు స్వీధాతుకి స్వీధాతు ఎన్ని ఉంటాయి? యా ఉంది, కరెక్టే, బాగుంది. స్వీలో వకారం ఉంది, ఆ వకార స్థానంలో ఇక్కులు 4 వచ్చాయి. ఆ ఇక్కులు ఏం పెట్టుకోవాలి? ఈ పెట్టుకోవాలా, ఊ పెట్టుకోవాలా, రూ పెట్టుకోవాలా, లిరు పెట్టుకోవాలి, ఏ పెట్టుకోవాలి? దానికి సమాధానం కోసము యథాసంఖ్యం అనుదేశ సమానం అనే సూత్రం వచ్చి పనిచేస్తున్నమాట. రాసుకోండి. అత్ర
యనహస్థానే యనహస్థాని ఇక్ సంప్రసారణం యనహస్థాని ఇక్ సంప్రసారణం యనహస్థాని ఇక్ సంప్రసారణం కథం భవతి ఎలా అవుతుంది యనహస్థానే ఇక్ సంప్రసారణం కథం భవతి అన్నప్పుడు ఎలా అవుతుందంటే ఇది రాయండి యథాసంఖ్యం అనుదేశః సమానం యథాసంఖ్యం అనుదేశః సమానం యథాసంఖ్యం అనుదేశః సమానం యథాసంఖ్యం అనుదేశः సమానం యథాసంఖ్యం ఆదేశాः భవంతి అనేన సూత్రేణ యథాసంఖ్యం ఆదేశాः భవంతి అంటే క్రమేణ ఆదేశాः భవంతి అలా కూడా చెప్తారు క్రమేణ అంటే యాకి ఏదైతే ఎన్నులో ఎన్నో వర్ణం అయితే ఉందో ఇక్కడ కూడా అన్ని వర్ణం పెట్టుకోవాలి ఎన్నులో వా అనేది రెండో వర్ణం కాబట్టి ఇక్కడ రెండో వర్ణం ఊ వస్తుంది అన్నమాట అంటే యథాసంఖ్యం అంటే క్రమేణ ఆదేశः భవంతి క్రమేణ ఆదేశः భవంతి కదా క్రమేణ అనేన సూత్రేణ క్రమేణ ఆదేశాः భవంతి క్రమేణ ఆదేశాः భవంతి ఓకేనా స్పష్టమైందండి అస్తు హరి ఓం జీ చెప్పండి ఇకో ఎన్సి సూత్రంలో కూడా ఈ సూత్రం వాడచ్చు కదండి అక్కడ స్థానాంతరతమ వాడుతుంటాం ఇకో ఎనర్జీ హలో జీ మ్యూట్ ఓపెన్ చేసుకోండి అంటే ఈ యథాసంఖ్యాను సంఖ్యాను అనుదేశ సమానం అనేది ఇకో ఎన్సి సూత్రం దగ్గర కూడా వాడుకోవచ్చు అంటున్నాను అక్కడ వాడుకోవచ్చు అంటే అక్కడ వస్తుంది స్థానాంతరతమ వస్తే అక్కడ కూడా వస్తుందండి ఓకే అస్తు మాస్టర్ అస్తు సో ఇప్పుడు సంప్రసారం చేశాక సంప్రసారానికి ఏమొస్తుంది వకార స్థానం ఊ వస్తుంది క్రమంగా ఎన్లో ఎన్నో వర్ణం ఇది యా వా రాలలో వా రెండో వర్ణం ఇక్కడ రెండో వర్ణం అంటే ఈ ఊ వస్తుంది రెండో వర్ణం క్రమంగా కాబట్టి ఊ పెట్టుకుంటా అందుకే ఊ పెట్టుకోవాలి ఓన్లీ వకార స్థానం ఊ వస్తుంది మిగిలిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఉంటాయి ఓకే అందుకే రాసుకున్నాం షా హలంతము మనం ముందు చెప్పుకున్నాం అలాగే విషయం మళ్ళీ వాస్తన ఊ వచ్చింది షా హలంతము తర్వాత ఊ పక్కన వి కదా మనకు స్వీధాతులో ఈ వచ్చింది షా హలంతము ఊ ఈ పక్కన అతుస్ ప్రత్యయం ఏంటండి పక్కనే ఉంది అతుస్ అదే కదా మనకు ఉండేది అతుస్ ఇప్పుడు ఇక్కడ సంప్రసారణాచ ఏంటండి సంప్రసారణాచ చెప్పుకునేదా ఇది సంప్రసారం చేసిన దాని పక్కలో అచ్చు ఉంటేనా ఆ రెండిట్ల స్థానంలో పూర్వ రూపం ఏకాదేశో భవతి పూర్వంలో ఏదైతే రూపం ఉందో అదే ఏకాదేశంగా వస్తుంది ఇక్కడ సంప్రసారం ఏం చేసాము వకార స్థానంలో ఊ చేస్తాం దాని పక్కనే ఉంది ఈ అచ్చు ఉంది కాబట్టి ఆ రెండిట్ల స్థానంలో ఒకటే ఆదేశంగా వస్తుంది ఆ ఒకటి ఆదేశం ఏం పెట్టుకోవాలి ఈ రెండిట్ల స్థానం ముందు వర్ణం ఏదైతే ఉందో అదే వర్ణం పెట్టుకో అని చెప్పాడు అంటే ఆ రెండింటిని చూస్తూ ముందున్న వర్ణం పెట్టుకో ఒకటే అప్పుడు షూ అయిపోయింది ఏమైపోయింది ఊ ఈ కలిసి ఊగా మారిపోయింది ఊ ఈ కలిసి ఊగా మారిపోతుంది ఇది సంప్రసారణాచ నియమం ప్రకారంగా ఓకే సో అది సంప్రసారణాచ పైన ఏ రకంగా చెప్పా అదే రాసేసుకున్నాం పూర్తిగా ఇప్పుడు సూత్రం రాసిన తర్వాత దాని కింద రాయండి షూ రాసుకుంటాం షూ షూ అతుస్ సారీ షూ అతుస్ షూ అతుస్ సో షూ అతుస్ వచ్చిందండి ఇక్కడ మనకు షూ అతుస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రిద్ధి ప్రాప్తం అవుతుందండి షూ అతుస్ రహ మనకి ఈ స్థితి వచ్చిందన్నమాట ఇక్కడ అతుస్ నే సారధాతుకమా ఆర్ధాతుకమా
అతుస్ అనేది సార్వధాతుకమా ఆర్ధాతుకమా? సార్వధాతుకం ఆచార్య. సార్వధాతుకమే, కాకపోతే దీనికి ఆర్ధాతుకం కూడా పేరు వస్తుందండి. ఎలా అంటే లిటిచ్చ. ఏంటండి? లిటిచ్చ అనే ఒక లిటిచ్చ. సూత్రం ఉంది. లిటిచ్చ అనే సూత్రం వచ్చేసి ఒక లిట్లకారంలో మాత్రము ఏవైతే ప్రత్యయం తెచ్చుకుంటామో ఆర్ధాతుకంగా మారిపోతుంది. లిట్ స్థానంలో ఏ ప్రత్యయం తెచ్చుకుంటామో తివాది ఉత్పత్తి చేసి ఏ ప్రత్యయం తెచ్చుకుంటామో అవి మామూలుగా తింగులు కాబట్టి సార్వధాతుక సంధి ఆల్రెడీ ఉంది. కాబట్టి సార్వధాతుక సంధి ఉంది కాబట్టి దానికి అపవాదంగా ఒక లిట్ లకారం మాత్రం ఆర్ధాతుకం అయిపోతుంది. లిట్ ఇచ్చా అనే సూత్రం. అనే సూత్రేణ సార్వధాతుకాః ఆర్ధాతుకాః భవంతి. అంటే సార్వధాతుక ప్రత్యయాః ఆర్ధాతుక ప్రత్యయాః భవంతి. అంటే తింగ్ సార్వధాతుం ప్రకారంగా సార్వధాతుక సంధ్య ఉంది, కానీ ఒక లిట్ లకారం మాత్రము అది ఆర్ధాతుకంగానే ఉంటుంది. తింగులు కూడా ఆర్ధాతుకంగా మారిపోతాయి. తింగులు కూడా తిప్తస్జి షిప్తస్త ఏం తెచ్చుకుంటాము లిట్ లకారంలో ఏ ప్రత్యయం తెచ్చుకున్నా అవి ఖచ్చితంగా ఆర్ధాతుకాలుగా మారిపోతాయి. ఓకేనా? అస్తు. సో ఇక్కడ ఆర్ధాతుకం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం మహోదయ, ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రాప్తం అవుతుంది. రాసుకోండి, చూపిస్తాను. ఇప్పుడు రాసుకోండి. తో మన దగ్గర ఏముంది? షు అతుస్ అండి. షు అతుస్. దీనికి ఎందుకు రాయండి? సార్వధాతుక ఆర్ధధాతుకయో. మహోదయ, ఆ. ముందు అసంయోగ లిటికిత్ అనే సూత్రం ఇచ్చాడు మహోదయ. దానికి ముందు అది చెప్పుకుందామండి. అంటే ఇది వచ్చి పని చేస్తాను నిలబెట్టి వస్తున్నది, నిలబెడుతున్నాం. అందుకే తర్వాత చెప్తాను. రాసుకోండి. అదే ఆ సూత్రం వచ్చి మనకి నిలబెడుతున్నాం అంట, పని చేయకుండా నిలబెడుతుంది. రాసుకోండి. మహోదయ లిటిచ్చ చెప్పి అనేన సూత్రాన్ని అన్నారు మహోదయ. వాళ్ళు రాసుకునేదా? మీరు మొదలు పెట్టేసారా? అంటే చెప్పారు. ఒక్కోసారి నేను మధ్యలో అది మీకు చెప్తానులేండి, కొంచెం నేను కూడా చెప్పడం లేదు. ఒకసారి నేను మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నా అండి. చెప్పేటప్పుడు మళ్ళీ నిదానంగా నోట్స్ రాయిస్తుంటాను. చెప్పేటప్పుడు ఒకసారి మీరు ఒకసారి గమనిస్తూ ఉండండి. ఒకసారి కంటిన్యూ ప్రవాహం చెప్తుంటాను. ఇబ్బంది లేదు. అస్తు. ఇప్పుడు ఏం రాస్తున్నాయండి? అది రాయిస్తా అండి. సార్వధాతుక ఆర్ధధాతుకయో రాస్తుంది కదా. అనేన సూత్రేణ సార్వధాతుక ఆర్ధధాతుకయో. సార్వధాతుక ఆర్ధధాతుకయో ఎక్కడ రాస్తున్నది? స్వీ అతుస్కి ఎదురుగా రాస్తుంది. స్వీ అతుస్కి ఎదురుగా రాస్తున్నాండి. సార్వధాతుక ఆర్ధధాతుకయో. మహోదయ షు అతుస్. సు అతుసు సంపసారం చేశాం కదా. సు అతుస్తు. అనేన సూత్రేణ ఆర్ధధాతుకే ప్రత్యయే పరతః ఆర్ధధాతుక ప్రత్యయే పరతః ఆర్ధధాతుక ప్రత్యయే పరతః धातोः आर्धधातुक प्रत्यये परतः इगन्तस्य अंगस्य गुणो प्राप्तः. इगन्तस्य अंगस्य गुणो प्राप्तः. इगन्तस्य अंगस्य गुणो प्राप्तः. परंतु అసంయోగాలు లిటికిత్ రాయండి. అసంయోగాలు ఇప్పుడు రాయండి. అదే గుణం చేయబోతుంటే ఇసుతో టిత్వత్ చేసిందన్నమాట. అందుకే అసంయోగాలు లిటికిత్ రాయండి. పరంతు కానీ, పరంతు అని చెప్పి అసంయోగాలు లిటికిత్. అసంయోగాలు లిటికిత్. అసంయోగాలు లిటికిత్. అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఇది సూత్ర సంఖ్య ఎంత అండి? ఒకసారి ఓపెన్ చేయండి, స్పష్టం అవుతుంది. 1 2 5 1 2 5 అంటే 1వ అధ్యాయం 2వ పాదం 5వ శ్లోకం.
1, 2, 5. ఇదేమంటుంది చూడండి, రాసుకోండి. అనేన సూత్రేణ అసంయోగా లిటికి రాసుకోదంట. అనే సూత్రేణ అసంయోగాంతా ధాతోః అసంయోగాంతా ధాతు అపిత్ లిట్ कित्वत् भवति. अपित् लिट् प्रत्यय अपित् लिट् प्रत्ययः कित्वत् भवति. असंयोगान्तात् धातोः अपित् लिट् प्रत्ययः कित्वत् भवति. अपित् लिट् प्रत्ययः कित्वत् भवति. तो ఇది వచ్చేసిందండి. అపిత్ లిట్ ప్రత్యయ కిత్వత్ భవతి. ఇక్కడ అపిత్ లిట్ అనేది అపిత్ లిట్ ఏంది, ఇక్కడ అతుస్ అండి. ఎందుకు లిట్ స్థానంలో అతుస్ వచ్చింది మాట. అది అపిత్ అంటే దాంట్లో పకారానికి ఇతిసంధి చేయలేదు మనం. అక్కడ పకారానికి ఇతిసంధి చేయలేదండి, అందుకే అపిత్ అంటాం. ఇప్పుడు మనం తిప్పు తెచ్చుకున్నామా, ఇక్కడ తిప్పు తెచ్చుకోలేదండి. తిప్పు తెచ్చుకుంటే పిత్ లిట్ అయిపోయేది అనమాట. ఇక్కడ ఏం తెచ్చుకున్నాము, డైరెక్ట్ గా లిట్ లకార స్థానంలో తస్ తెచ్చామండి. సారీ అతుస్ తెచ్చుకున్నాం. ముందు తస్ వచ్చింది, తస్ స్థానంలో అతుస్ వచ్చింది అనమాట. ఒకవేళ తిప్పు తెచ్చుకున్నాం అనుకోండి, తిప్పులో పకారం ఇతిసంధి చేసాం కదా, అది పిత్ లిట్ అనమాట. అతుస్ లో పకారంకి ఇతిసంధి చేయలేదు, అందుకే అపిత్ లిట్. అలాంటి అపిత్ లిట్కి ఏమిస్తుంది, కిత్వత్ భవతి. అపిత్ లిట్ కిత్వత్ భవతి. కిత్వత్ అంటే కకారం ఇతిసంధి చేసిన విధంగా చేస్తుంది. కిత్ లేదు, కిత్వత్ చేస్తుంది. కకారం ఇత్ ఏంటిగా చేస్తుంది అనమాట. అతుష్టం ఏమైనా కకారం ఇత్ చేసామా, అనుబంధం ఏం లేదు. కానీ ఈ సూత్రం వచ్చేసి అసంయోగాంత ధాతు అంటే ఏ ధాతువులు అయితే సంయోగం లేదో, ఇక్కడ మనకి ఏం ధాతువు అండి, ఇక్కడ మనకు షు ధాతు. దీంట్లో సంయోగం లేదు, అసంయోగాంత ధాతు. అంటే సంయోగం అంటే రెండు వ్యంజనాలు ఒకే చోట ఎక్కడైతే ఉంటుందని సంయోగం అంటాం. అలా సంయోగం లేదు ఇక్కడ, అందుకే అసంయోగాంత ధాతుకి పక్కలో లిట్ ఏదైతే ఉందో అది కిత్వత్ చేసేస్తుంది. అపిత్ లిట్ ఏదైతే ఉందో దాన్ని కిత్వత్ చేసేస్తుంది. ఇక్కడ అపిత్ లిట్టే కాబట్టి మనకి అతుస్ అనేది పిత్ లిట్ కాదు, అపిత్ లిట్ అంటే పకారం ఇతిసంధి చేయలేదు కాబట్టి అపిత్ అంటాం. అపిత్ లిట్కు కిత్వత్ భవతి, కిత్వత్ చేస్తుంది. కిత్వత్ చేయడం వల్ల ఎలా వచ్చిందంటే అది సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం చేత మనము గుణం ప్రాప్తమైందని చెప్పాం కదా, ఆ గుణము కాదు. అంటే కిత్వత్ చేయడం వల్ల కింగితిచ ఒక సూత్రం వస్తుంది. కింగితిచ అనే సూత్రం వచ్చేసి నిషేధిస్తుంది. కింగితిచ అనే సూత్రం వచ్చి కిత్వత్ చేసామనుకోండి, నువ్వు ఆ కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ధాతును గుణం కానీ వృద్ధి కానీ చేస్తాను అంటే కింగితిచ అనే సూత్రం వచ్చి నిషేధిస్తుంది, నిలబెట్టేస్తుంది. అది కిత్వత్ అని పేరు పెట్టుకోవడంలో ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఈ సూత్రం వచ్చేసి ఏ సూత్రము, కింగితిచ అనే సూత్రం వచ్చేసి గుణము కాకుండా నిషేధిస్తుంది, నిలబెడుతుంది. గుణము కాకుండా నిషేధిస్తుంది, నిలబెడుతుంది అనమాట. అందుకే కిత్వత్ చేశాం. అసంయోగా లిటికిత్ వచ్చేసి అతుస్ ప్రత్యయం ఏం చేసి కిత్వత్ చేసింది. కిత్వత్ చేయడం వల్ల గుణం కానీ వృద్ధి కానీ రాలేదు. ఇది ముఖ్య ప్రయోజనం అండి. ఇక్కడ కింగితిచ చెప్పాను, అవసరం లేదు. అదే విధంగా అక్కడ లిటి ఆర్ధాతుకే పరత అని చెప్పాను. లిటిచ అంటే లిటిచ అనే సూత్రం వచ్చేసి దీన్ని ఆర్ధాతుకం చేస్తుంది. మామూలుగా తిప్ తస్జి ఏవైతే 18 ప్రత్యయాల్లోంచి ఏ ప్రత్యయం తీసుకునే సార్ధాతుకం అంటాం. కానీ ఒక లిట్ లకారంలో మాత్రం లిటిచ అనే సూత్రం ప్రకారంగా అది ఆర్ధాతుకంగా మారిపోతుంది. ఓకే, ఇక్కడ ముఖ్య ప్రయోజనం కాదు కాబట్టి విషయం చెప్తున్నాను. ఇక్కడ దానివల్ల మనకు విశేషమైన ఇక్కడ ఉపయోగం లేదు ఇక్కడ కాబట్టి సందర్భాన్ని బట్టి చెప్పాను. తర్వాత వీటి యొక్క ప్రయోగం వస్తుంది, అక్కడ రాయిస్తాను. ఇక్కడ రాసుకోకపోయినా పర్వాలేదు, ముఖ్య సూత్రం రాయించాను. ఓకేనా. సో అసంయోగా లిట్ అనేది కిత్వత్ కావడం వల్ల గుణము కాలేదు. ఓకేనా. సో ఇంతవరకు రాశారు కదా. సు అతుస్ ఇక్కడ అసంయోగా లిట్ అనే సూచన అసంయోగాంత ధాతు అపిత్ లిట్ కిత్వత్ భవతి అని చెప్పి రాసుకున్నాం. సో కిత్వత్ కావడం వల్ల మనకు గుణం కాలేదు. సో ఏమవుతుంది మళ్ళీ
సు అతుస్ అలాగే ఉండిపోయింది. ఈ సందర్భంలో ఏమవుతుంది అంటే సార్ధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చి గుణం చేస్తా అంటే ఈ సూత్రం వచ్చి కింగితిచ సూత్రం నిషేధించింది. కాబట్టి ఇక్కడ అసంయోగా లిటికిత అనే సూత్రం కింద ఇది కూడా రాయండి, కింగితిచ కూడా రాయండి. మనకు పరిశిష్టంలో కనిపిస్తుంది, పరిశిష్టంలో గమనించిన కింగితిచ అది కూడా రాయండి. కింగితిచ ఇక్కడ రౌండప్ చేసాను, అది కూడా రాసుకోండి. కింగితిచ, కింగితిచ ఇది సూత్రం అండి, రాసుకోండి. అనేన సూత్రేణ కితి ప్రత్యయే పరతః అంగస్య గుణో నా భవతి. కితి ప్రత్యయే పరతః, అనేన సూత్రేణ కితి ప్రత్యయే పరతః అంగస్య గుణో నా భవతి. అంగస్య గుణో నా భవతి. అంగస్య గుణో నా భవతి. ఓకేనా? సరే, తో గుణం కాదు మళ్ళీ ఏమవుతుంది మనకు, సు అతుస్ అలాగే ఉంది, సు అతుస్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ద్విత్వం చేసుకుందాం అండి, రాసుకోండి. ఇప్పుడు లిట్ అయితే ఉంది కదా, లిట్ ధాతో రనభ్యాసస్య, లిట్ ధాతో రనభ్యాసస్య, లిట్ ధాతో రనభ్యాసస్య అనేన సూత్రేణ లిటి ప్రత్యయే పరతః, లిటి ప్రత్యయే పరతః ధాతోః ద్వే భవతః, ధాతోః ద్వే భవతః. ఇక్కడ మనకి ఏ ధాతు సుధాతు వచ్చిందండి, దానికి రెండు అవుతాయి, అది ఒకటి మూడుసార్లు రాస్తామంట. ధాతోః ద్వే భవతః, ధాతోః ద్వే భవతః. సో లిట్టి ప్రత్యయం అతుస్ లిట్టి ప్రత్యయం కదా, పక్కన ఉంటే ధాతు ఏంటి ఇక్కడ, ధాతు మనకు షు ధాతు, దానికి ద్విత్వం అవుతుంది అంటే రెండు అవుతాయి. రెండు అంటే షు షు అతుస్ వస్తుంది. దాని షు షు అతుస్, షు షు అతుస్, షు షు అతుస్, షు షు అతుస్. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి, అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ, యువో రియంగు వంగౌ. అక్కడ పూర్తిగా లేదు, కొంచెం ఇచ్చారు, రాసుకోండి. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ, రియంగు వంగౌ, రియంగు వంగౌ. ఓకేనా? ఇది సూత్రం అండి, రాసుకోండి. అనేన సూత్రేణ అచిపరతః धातोः उवंग आदेशो भवति. धातोः किम आदेशो भवति? उवंग आदेशो भवति. धातोः उवंग आदेशो भवति. धातु అంటే ఇక్కడ షు ధాతు అండి. మనకు మామూలుగా షు షు అతుస్ వచ్చింది. దాంట్లో ఎప్పుడైతే రెండు అవుతాయో మొట్టమొదటి దానికి పూర్వోభ్యాస ప్రకారంగా అభ్యాస సంధ్య అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి పెట్టుకోలేదు. పూర్వోభ్యాస ప్రకారం ఖచ్చితంగా అభ్యాస సంధ్య అయిపోతుంది. అంటే దాని పక్కన ధాతుగా ఉండిపోతుంది అన్నమాట. అందుకే ఈ సూత్రం వచ్చి చెప్పింది అచిపరతః ధాతోః, అచిపరతః ధాతోః उवंग आदेशो भवति. अचिपरतः धातोः उवंग आदेशः भवति. ये धातु ఇక్కడ సు సు అతుస్ లో మొట్టమొదటి సు అభ్యాసం పేరు పెట్టబడుతుంది. రెండవది ధాతు సు ధాతు. ఆ దానికి ఏమవుతుందంట? ఉవంగ్ ఆదేశో భవతి. ఉవంగ్ ఆదేశో భవతి అని చెప్పాడన్నమాట. సు ధాతుకి ఉవంగు ఆదేశంగా వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది. కానీ ఉవంగ్ ఆదేశ కుత్ర భవతి రాసుకో. ఉవంగ ఆదేశం పోతుంది రాశాం కదా. ఉవంగ మరి ప్రశ్నవాచం కలుగుతుంది, ప్రశ్న కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఉవంగ ఆదేశ కుత్ర భవతి. ఉవంగ ఆదేశ కుత్ర భవతి అన్నప్పుడు రాసుకో. గిచ్చ
దాని పక్కన ఇచ్చాను గిచ్చ, ఒక సూత్రం అండి, కొటేషన్ పెట్టుకోండి. గిచ్చ అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ గిత్ ఆదేశ. ఉవంగులో ఏంది గకారం ఇత్ సంధ్యకు వదనం కదా, అందుకే గిత్ ఆదేశం అంటాం. ఉవంగ ఆదేశం ఏదైతే వచ్చిందో దానికి గకారం ఉంది, గకారానికి ఇత్ చేస్తా అంటాం. ఓకేనా, అందుకే గిత్ ఆదేశ. సో ఎలా సరండి, గిచ్చ అనేన సూత్రేణ అనేన సూత్రేణ అచీపరతః అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఏ సూత్రం గిచ్చ గిత్ ఆదేశः గిత్ ఆదేశः గిత్ ఆదేశः అంగస్య అంతిమ స్థానే భవతి. గిత్ ఆదేశः అంగస్య అంతిమ వర్ణస్య స్థానే భవతి. గిత్ ఆదేశः గిత్ ఆదేశः అంతిమ వర్ణస్య స్థానే భవతి. అంతిమ వర్ణస్య స్థానే భవతి. గిత్ ఆదేశः అంతిమ వర్ణస్య స్థానే భవతి. ఓకేనా, సో రాయండి. అంతిమ వర్ణం ఏంటి? షు షు అతుస్లో రెండోది ధాతు అనమాట. అంటే అతుస్ కంటే ముందు సు ధాతుదా, దాంట్లో అంతిమ వర్ణం ఉ. ఆ ఉకార స్థలం ఉవంగ ఆదేశం వస్తుంది. రాయండి ఇప్పుడు. షు షా హలంతము ఉవంగ్. షు మళ్ళా పక్కన షా హలంతము, ఆ ఉకార స్థలం ఉవంగ్ వచ్చిందంట. ఉవంగ్ ష ఉవంగ్ అతుస్. ష ఉవంగ్ అతుస్. ష ఉవంగ్ అతుస్. షూ షా కదండి. షూ షు షా హలంతము మళ్ళా ఉకార స్థలం ఉవంగ ఆదేశం వచ్చి ఈ సూత్రం ప్రకారం అచిష్ణు ధాతు బ్రువాం యువోర్ యంగు వంగు ప్రకారంగా ఉవంగ ఆదేశం వచ్చింది. కాబట్టి షు ష హలంతము ఉవంగ్ పక్కన అతుస్. ఇప్పుడు కింద కలిపి రాయండి. షు షా హలంతం కదా, ఉవంక ఊలో కలిపేసండి, షు అయిపోతుంది, షువంగ్ అయిపోతుంది. షు షువంగ్ అతుస్. షు షువంగ్ అతుస్. షు షువంగ్ అతుస్. ఇక దీనికి ఎదురు రాయండి. ఉవంగ్ ఇత్యస్య అనుబంధ లోపః. ఉవంగ్ అనే ఆదేశానికి అనుబంధ లోపం అవుతుందండి. ఉవంగ్ ఇత్యస్య అనుబంధ లోపః. ఉవంగ్ ఇత్యస్య అనుబంధ లోపః. ఉవంగ్ ఇత్యస్య అనుబంధ లోపః. తో ఏమవుతుంది అనుబంధ లోపం ఇస్తే? ఉవంగక గకారం వెళ్ళిపోతుంది, గకారం వెళ్ళిపోతుంది. ఆ ఉవంగులో వకారంలో ఉండే అకారం కూడా వెళ్ళిపోతుందండి. ఏమవుతుంది? గకారము ఇంకా వకారంలో ఉండే అకారం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? సు షువంగ్ అతుస్, సారీ షు షువ్ అతుస్. ఏమవుతుందండి? ఉవంగులో ఉండే గకారం వెళ్ళిపోతుంది, వకారంలో ఉండే అకారం కూడా వెళ్ళిపోతుంది. ఉపదేశ అజనాసిక ఇటు తోటి వకారంలో ఉండే అకారము గకారానికి హలంత్యం ప్రకారంగా వెళ్ళిపోతే ఊవు మిగులుతుంది. అందుకే షు షువ్ రాయండి. షు షువ్ కింద మీకు కనిపిస్తుంది స్థితి ఇచ్చారండి, కాల్ చూసుకోవచ్చు. సు షువ్, సు షువ్ అతుస్. ఇప్పుడు సు షువ్లో వకార హలంతం కాబట్టి పక్కన అతుస్కా ఆ వాద కలిపితే సుషు వతుస్ అయిపోయింది. ఏంటండి? సుషు వతుస్ కింద కలిపారు. సుసు వతుస్, సుసు వతుస్. అనుబంధంలో వేస్తే ఉవంగులో వకారం ఉండే అకారం గకారం వెళ్ళిపోయినాయి, ఊవు మిగిలింది అనమాట. ఆ ఊవు మిగిలిన తర్వాత పక్కన అతుస్క ఆ అనేది వాద కలిస్తే సుషు వతుస్ అయిపోయింది. సుషు వతుస్. ఇప్పుడు సకారం అంతిమంలో ఉంది కాబట్టి రాసుకుంది. ససజుసోరుహు, ససజుసోరుహు, ససజుసోరుహు అనేన సూత్రేణ పదాంత సకారస్య రుకారః అభవతి. పదాంత సకారస్య కిం భవతి? రుకారః భవతి. పదాంత సకార రుకారః రాయండి. సుషు వతు, సుషు వతుస్లో ఉండే సకారం ఉందా, దానికి రు చేయండి. రు చేస్తే సుషు వతు రు వస్తుంది అనమాట. సుషు వతు రు.
దాని సుషు వతురు దీనికి ఎదుగు దాని రు ఇత్యస్య అనుబంధ లోపః రు ప్రత్యయస్య లేదు రు ప్రత్యయస్య అనుబంధ లోపః రు ఇత్యస్య లేదా ప్రత్యయస్య రు ఇత్యస్య అనుబంధ లోపః రు ఇత్యస్య అనుబంధ లోపః రాయండి. సో రుకి అనుబంధ లోపం చేస్తే వెళ్తుంది రా వెళ్తుంది హలంత రకాలం వెళ్తుంది ఇంకా రాయండి. సుషు వతురు అవుతుంది సుషు వతురు. రుకారంలో ఉకారం ఉపదేశ అజనాసిక ప్రకారం వెళ్ళిపోతుంది. అప్పుడు సుషు వతురు అయిపోయింది సుషు వతురు. ఇప్పుడు ఈ రకారానికి ఖరవసానయోర్ విసర్జనీయ ఖరవసాన సుషు వతురు అయిపోయింది కదా, దానికి ఎదురుగా ఖరవసానయోర్ విసర్జనీయ ఖరవసానయోర్ విసర్జనీయ ఖరవసానయోర్ విసర్జనీయ అనేన సూత్రేణ అంతిమ రకారస్య విసర్గః భవతి. అనేన సూత్రేణ అవసానస్య అంతిమ రకారస్య విసర్గః భవతి. అనేన సూత్రేణ అవసానస్య అంతిమ రకారస్య ఇత్ సంజ్ఞా భవతి. इत् संज्ञा भवति. तो विसर्गः भवति अंतिम अवसानस्य अंतिम रकारस्य विसर्गः भवति सॉरी विसर्गः भवति. तो विसर्गं చేయండి. సుషు వతుస్లో సుషు వతురు చెప్పాం కదా, అదే పానికి విసర్గం అంటే సుషు వతుహు అయిపోతుంది. సుషు వతుహు ఓకేనా. ఈ రకంగా సుషువతుః ఇతి రూపం సిద్ధ్యతి. సుషువతుః ఇతి రూపం సిద్ధ్యతి. అదే విధంగా ఈ రకంగా రూపం సిద్ధించింది. ఇక్కడ సేమ్ మొత్తం ప్రక్రియ ఇదే విధంగా రాస్తాము. కేవలం ఎక్కడ మార్పు వస్తుంది, విభాష స్వేహ అనే సూత్రం చేత మనం సంప్రసారం చేశాం. అందుకే సంప్రసారం చేసిన తర్వాత ఊ వచ్చింది, సు అయిపోయింది. ఇక్కడ సంప్రసారం చేయకపోతే స్వి అలాగే ఉండిపోతుంది. సంప్రసారం చేయకపోతే స్వి అలాగే ఉంటుంది. స్వి అతుస్ వస్తుంది. ఇక్కడ స్వి అతుస్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సారధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం గుణం ప్రాప్తం అవుతుంది. కానీ దానికి అసంయోగ లిటికిత్ అనే సూత్రం చేత నిషేధించబడుతుంది. మళ్ళీ అదే ప్రక్రియ రాస్తాము. తర్వాత లిటి ధాతు అనభ్యాసస్య ప్రకారం ఇక్కడ ద్విత్వం చేసుకుంటాం. లిటి ధాతు అనభ్యాసస్య ప్రకారంగా లిటి పక్కన ఉంటే ధాతుకు ద్విత్వం అవుతుంది. ఇక్కడ సంప్రసారం కాలేదు కాబట్టి స్వి అలాగే ఉండిపోతుంది. స్వి అతుస్ అప్పుడు అలాగే ఉంది కాబట్టి దానికి ధాతునకు ద్విత్వం చేసుకుంటే ఏమవుతుంది, స్వి అతుస్ అయిపోతుంది. అక్కడ సు అతుస్ అని చెప్పాం, ఇక్కడ స్వి అతుస్ వస్తుంది. ఇక్కడ రెండిట్లకు పూర్వాభ్యాస ప్రకారంగా ముందు ఏదైతే విభజింపబడిందో దానికి అభ్యాస సంజ్ఞ అని పేరు వస్తుంది. తర్వాత పక్కనే ధాతు, ఆ ధాతువుకు ఇక్కడ మనం చెప్పిన విధంగా అచిష్ణు ధాతు బ్రువాం యువోర్ యంగు వంగో ప్రకారంగా ఉవంగ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది, ఉవంగ ఆదేశం వస్తుంది. ఉవంగ ఆదేశం వస్తే ఇక్కడ మనం చెప్పిన విధంగానే స్వి ఇక్కడ ఇయంగ ఆదేశం వస్తుందండి. ఏమొస్తుంది, అక్కడ షు అతుస్ అని చెప్పాము. ఇక్కడ స్వి అతుస్ కదా, ఊ ఉంటే ఉవంగ వస్తుంది, ఈ ఉంటే ఇయంగ ఆదేశం వస్తుందండి. ఏమొస్తుంది, అక్కడ సు అతుస్ అని చెప్పాం. సంప్రసారం కాలేదు కాబట్టి స్వి అతుస్ అలాగా వచ్చాయన్నమాట. ఇప్పుడు స్వి అతుస్ లో అతుస్ కంటే ముందు స్వి ధాతు ఏదైతే ఉందో దానికి ఇయంగ ఆదేశం అవుతుంది. ఏ సూత్రం ప్రకారంగా, ఇదే అచిష్ణు ధాతు బ్రువాం యువోర్ యంగు వంగో ప్రకారంగా ఈ ఇకార స్థానే ఇయంగ ఆదేశం భవతి. అక్కడ ఉకార స్థానే ఉవంగ ఆదేశం చెప్పాం, ఇక్కడ ఇయంగ ఆదేశ భవతి. కానీ ఇయంగ ఆదేశం ఎక్కడ అవుతుంది అని చెప్పి గిత్య అనే సూత్రం వచ్చేసి అంతిమ అలిక స్థానంలో ఆదేశం అవుతుంది అని చెప్పింది. కాబట్టి ఇక్కడ సేమ్ అదే విధంగా స్వి యతు స్వి అతుసు. దీనికే మనము ఏం చేసామండి, అచిష్ణు ధాతు బ్రువాం యోర్ యంగు వంగో ఇయంగ ఆదేశం చేస్తే ఇయంగ అయిపోయింది. ఇయంక అనుబంధం లోపల ఇయ్యి మిగులుతుందండి. ఏం మిగులుతుంది, అక్కడ ఉవంక అనుబంధం వస్తే ఊ మిగిలింది, ఇయంగక అనుబంధం లోపల ఇయ్యి మిగులుతుంది. ఈ యా హలంతం పక్కన అతుస్క ఆ కలిపితే ఇయతు స్వి యతు అవుతుంది.
స్వీ స్వీ యతు అయిపోయింది. కానీ అభ్యాసంలో ఉండేటువంటి స్వీకి అలాది శేష ప్రకారంగా వకారం వెళ్ళిపోతేనా సి మాత్రం మిగులుతుంది. ఆ రకంగా శిస్వి యతు అనే రూపం కూడా మనకు సిద్ధిస్తుంది సంప్రసారం జరగని పక్షంలో. ఓకేనా? సంప్రసారం చేసుకోకపోతున్నా శిస్వి యతు, సంప్రసారం చేసుకుంటే శుశువతు, అది తేడా. ఇదే విధంగా దక్షిణ పూర్వస్యే దక్షిణ పూర్వాయైకి సిద్ధి మనం 1:1:27 సూత్రం చెప్పామండి. 1:1:27 సూత్రంలో పరిశిష్టంలో మనం రూపసిద్ధి చేశాం. అక్కడ ఏ రకంగా చూపించామో సేమ్ అదే విధంగా సిద్ధి ఇక్కడ కూడా అదే విధంగా వస్తుంది. అక్కడ విభాష దిక్ సమాసే బహువ్రీహో అనే సూత్రంలో విభాష శబ్దం వచ్చిందండి. అక్కడ విభాష అంటే ఏమిటి అని చెప్పినప్పుడు ఈ సూత్రం వచ్చేసి నవేతి విభాష నిషేధ వికల్పార్థయో విభాష సంజ్ఞా భవతి అని చెప్పి స్పష్టంగా చెప్పడం కోసం వస్తున్నాడు. ఇది ప్రయోజనం అంట. దక్షిణ పూర్వస్యే ఉత్తర పూర్వాయై ఈ రూపసిద్ధులు మనము 1:1:27 సూత్రంలో చూశాము. అక్కడ రూపసిద్ధిలో విభాష దిక్ సమాసే బహువ్రీహో అనే సూత్రం వచ్చేసి వికల్పంగా పనిచేస్తుంటే ఇక్కడ విభాష శబ్దం వచ్చింది కదా. విభాష అంటే దీని యొక్క తాత్పర్యం ఏంటి అన్నప్పుడు నవేతి విభాష అనే సూత్రం వచ్చేసి నిషేధ వికల్పార్థయో విభాష సంజ్ఞా భవతి అని చెప్పి ఈ సూత్రం స్పష్టం చేస్తుంది. ఓకేనా? సో దీన్ని ఒకసారి చేయడము ఒకసారి చేయకుండా ఉందని విభాష అంటామని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ రకంగా ఈ సూత్రం యొక్క ఉపయోగం ఈ రకంగా ఉపయోగపడుతుందన్నమాట. కేవలం విభాష దిక్ సమాసేలో విభాష శబ్దంలో విభాష అంటే ఏమిటి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చేసి నిషేధ వికల్పార్థయో విభాష సంజ్ఞా భవతి అని చెప్తుంది. అది ముఖ్య ప్రయోజనం. ఇక్కడ మిగిలిన ప్రక్రియ అంతా దక్షిణ పూర్వస్య ఉత్తర పూర్వాయైకి ఉదాహరణ అక్కడ ఏదైతే చెప్పానో సేమ్ అదే విధంగా రూపసిద్ధి ఉంటుంది. కేవలం ఇక్కడ ఆ స్థితిని చూపించాలంటే. విభాష అంటే ఏమిటి అన్నప్పుడు నిషేధ వికల్పార్థయో విభాష సంజ్ఞా భవతి అని చెప్పుకున్నాం. ఈ రకంగా మనం వీటిలో ఉండేటువంటి ఉదాహరణలు చూసామండి. ఇది ముఖ్యంగా ఏం చేసిందంటే నవేతి విభాష అనేది నిషేధము వికల్పార్థులకు విభాష సంజ్ఞాన్ని పేరు పెట్టింది. ఆ విభాష సంజ్ఞాన్ని పేరు పెట్టడం వలన ఈ రూపసిద్ధిలో ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది అన్నప్పుడు మనకు ఈ స్థాయిలో ఇటువంటి సందర్భాల్లో మనం చూసామన్నమాట. ఈ రకంగా మనకు నవేతి విభాష యొక్క సూత్రం ఏదైతే ఉందో వాటి యొక్క ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో మనం చూసాము. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, లేదంటే నెక్స్ట్ సూత్రము మనం రేపు చెప్పుకుందామండి. ఇంకా ఇది రాసిన తర్వాత మీకు గ్రూపులు పెడుతుంది, వాటి చూసుకోండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సింపుల్ ప్రక్రియ. ఒకసారి చూసిన రాసినప్పుడు మీకు ఏ రకంగా రాశారు, ఏ విధంగా రాశారు మీకు ఐడియా అవగాహన వచ్చేస్తుంది. అస్తు, ఇప్పుడు ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ, జీ షూ షూ అతుస్ వచ్చిన దగ్గర నుంచి ఒక 2-3 స్టెప్పులు అర్థం కాలేదు మహోదయ. షూ షూ అతుస్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ముందు సు అతుస్ కంటే ముందు సు ధాతు ఉంది కదా, అతుస్ కంటే సు ఉంది కదా, అది ధాతు. దానికంటే ముందు సు దాని పూర్వాభ్యాస ప్రకారం ఉపసర్గని పేరు అభ్యాసం పేరు పెట్టుకుంటాం. దానికి అభ్యాసం కొత్త పేరు పెట్టేసాం. దాంట్లో పని చేసుకోవడం లేదు మనం. దాని పక్క అతుస్కోని ముందు ఉండేటువంటి ధాతులో పని చేసుకుంటున్నాం. ఇక్కడ అతుస్ అనేది ఆర్ధధాతుకం. ఎలాగా లిటిచ అనే సూత్రం వచ్చేసి దీనికి ఆర్ధధాతుకం పేరు పెట్టింది. ఓకేనా? సారధాతుకం ఇక్కడైతే ఇబ్బంది, వేరే చోట ఇబ్బంది వస్తుంది. ఇది సారధాతుకం ఆర్ధధాతుకం 2 సంఖ్యలు ఉన్నాయి. లిటిచ ప్రకారం ఆర్ధధాతుకం, తింగ్షిత్ సారధాతుకం ప్రకారంగా దీనికి సారధాతుకం కూడా. ఓకే, ఈ సందర్భంలో ఆర్ధధాతుకం తీసుకుందాం. సరే, ఆర్ధధాతుక ప్రత్యయం పక్కనే ఉంటేనా అంగానికి గుణం అవుతుంది అని చెప్పి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చి చెప్పింది. సార్వధాతుక ఆర్ధధాతుకం చేసింది, అంగానికి గుణం చేస్తా అంటే ఇది అసంయోగా లిటికిత్. ఇది అసంయోగాంత ధాతు, సంయోగం లేనటువంటి ధాతుకి పక్కన అసంయోగాంత లిటికిత్, లిట్ ఏదైతే ఉందో అది కిత్వత్ భవతి. అసంయోగాంత ధాతుకి పక్కలో లిట్ ఏదైతే ఉందో అది కిత్వత్ గా మారిపోతుంది. అని కిత్వత్ చేయడం వలన కింగితిచ అనే సూత్రం వచ్చేసి నిషేధించినమాట. సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి ఇక్కడ గుణం చేస్తాను అంటుంటే, లేదంటే ఇది అసంయోగా లిటికిత్ సూత్రం ప్రకారంగా ఇది కిత్వత్ చేయబడింది. అతుస్నిది కిత్వత్ చేయబడింది లేదు, కిత్వత్ చేయబడింది. కిత్వత్ చేయడం వల్ల ఏ లాభం వచ్చిందంటే ఇక్కడ గుణము ప్రాప్తి కాలేదు, గుణము రాలేదు. లేకపోతే కిత్వత్ చేయకపోతే గుణం అయ్యేది.
కిత్వత్ చేశాము కాబట్టి కింగితిచ అనే సూత్రం వచ్చి నిషేధించింది, గుణం రాలేదు. మళ్ళీ ఏం చేస్తాం? కానీ అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగు అనే సూత్రం వచ్చేసి ఊ ఉంటే వంగు తెచ్చుకో, ఈ ఉంటే ఇయంగు తెచ్చుకో అని చెప్పింది. బస్ అచి ప్రత్యయం పక్కన ఉంటే చాలు. ఇక్కడ అచి ప్రత్యయం పక్కన ఉంది కదా, అందుకే ఇక్కడ ఊ స్థానంలో వంగు తెచ్చుకున్నాం, ఇక్కడ ఈ కాబట్టి ఇయంగు తెచ్చుకున్నాం. అందుకే శిస్వీయతు అయిపోయింది. స్వీయతు. ఓకేనా? ఇక్కడ స్వీలో ఉండే వకారానికి హలాది శేష ప్రకారం వెళ్ళిపోతుంది, మళ్ళీ సీమ్ అవుతుంది. అందుకే శిస్వీయతు అవుతుంది. స్వీయతు, స్వీయతు. ఈ రకంగా మనకు రూపసిద్ధి అనేది ఏ రకంగా వినియోగింపబడుతుంది అనేది చూశాను అనమాట. అస్తు జీ సార్, స్పష్టమైన శోభనాద్రి గారు. అర్థమైంది. ఈ లిటిచా అనేది సూత్రం నెంబర్ ఎంత అండి? లిటిచ్చా ఇక్కడ మనకు ముఖ్య ప్రయోజనం ఇక్కడ లేదు కాబట్టి ఇవ్వలేదు, నేను సందర్భంగా చెప్పాను. లిటిచ్చా అనేది ఆర్ధాతు సంధ్య, ఆర్ధాతుకం శేష ఉంది కదా, ఆ సూత్ర ప్రకారం చూడండి. ఆర్ధాతుకం శేష సంఖ్య ఎక్కడ ఉంది? ఆ సూత్రం కింద వెనక ముందు ఉంటుంది చూడండి. సరే సంఖ్య సరే. ఆర్ధాతుక శేష సంఖ్య ఉంది చూసుకోండి. అక్కడ చూస్తే మీకు దానికి వెనక ముందు ఉంటుంది సంఖ్య. నాకు కూడా కొంచెం ఐడియా రావడం లేదు. సరే సరే. అలాగే. ఇంకా అండి ఓకే అండి, ఈ రకంగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూసి రాయండి. సో ఈ రకంగా మనం ముఖ్యంగా ఈ సూత్రం ఏం చెప్పారు? నవేతి విభాష, నిషేధించడాన్ని ఒకసారి నిషేధిస్తుంది, ఒకసారి మళ్ళీ వికల్పం చేస్తుంది. దీన్నే విభాష అంటాము, దీన్నే వికల్పం అంటాము అని చెప్పింది. అది ఎక్కడ వినియోగించబడింది అనేది వికల్పం పెట్టుకుని ఎలా వాళ్ళు వచ్చినాయంటే మనకు ఒకసారి సంప్రసారం జరిగింది, ఒకసారి సంప్రసారం జరగలేదు. ఇదే మనకు ఉపయోగం. విభాష అని పేరు పెట్టడం వల్ల అంటే ఒకసారి నిషేధించడం, ఒకసారి దానికి ప్రవృత్తి కల్పించడం అనేది ఏది చేశామో అది ఈ విభాష అనే సూత్రం వచ్చి వికల్పం చేయడం వల్లనే అలా జరిగింది. వికల్పంగా వస్తుందని చెప్పడం వల్ల ఒకసారి సంప్రసారం అయ్యింది, ఒకసారి కాలేదు. కాలినప్పుడు మనకు రూపసిద్ధి ఒక రకంగా ఉంది, సంప్రసారం అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అది ఎలాగో మనం చూసాం. ఈ రకంగా మనకు రూపసిద్ధి ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ రూపసిద్ధిలో మనం ప్రయత్నం చేశాము. అస్తు అండి. మీకు ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉంటే చూద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.